మనతో పాటుగా బైరి నరేష్ సంఘ సంస్కర్త కూడా ఉన్నారు. 135 ఏళ్ళ అంబేద్కర్ జీవితం గురించి, దాంతోపాటుగా 77 ఏళ్ళ గణతంత్ర భారతదేశం గురించి, అంబేద్కర్ అన్నటువంటి కళలు నెరవేరాయంటే ఏం చెప్తారు? లేదు, ఇప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు, చేయాల్సిందే ఉంది. గత ముఖ్యమంత్రికి రావడానికే ఇష్టపడలేదు. ఈ ముఖ్యమంత్రికి వచ్చి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యాడు. అందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అభినందనలు. పనిలో పనిగా తమ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రయాణిస్తున్నాడు. ఆ రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకంలో పెట్టాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని పాఠ్య పుస్తకంలో పెడితే ఆయన చరిత్రలో మిగిలిపోతాడు. మరి మన చరిత్ర మనమే చెప్పుకోవాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రామాయణాలని పెడుతూ, అలాగే భగత్ సింగ్ లాంటి వాళ్ళ పాఠాలను తీసేస్తూ, డార్విన్ లాంటి జీవ పరిణామ పాఠ్యాంశాలు తీసేస్తూ, మనువాదాన్ని, మతవాదాన్ని, సనాతనం అనే పేరుతో అజ్ఞానాన్ని నూరిపోస్తుంది. మరి ప్రజల్ని విజ్ఞానం వైపు నడిపించకపోతే తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో నిలబడదు. కాబట్టి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ను కాపాడుకొని భుజానెత్తుకొని పాఠ్యాంశంగా పెట్టాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. ఆ కర్తవ్యం మీద వాళ్ళు ఆలోచించాలని కోరుతున్నాము. అలాగే మందకృష్ణ మాదిగ గారు కుల నిర్మూలనకు ఒక బాటలు వేయాలని పోరాడుతున్నారు. ఇంతకాలం పాలకులు ఆ బాధ్యత నుంచి బయటపడ్డారు. అది సిగ్గుచేటు. ఎక్కడికి వెళ్ళినా అడ్డుకునేది కులమే. కాబట్టి కుల నిర్మూలన దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. కులాంతర మతాంతర వివాహాలకి 10 లక్షలు అందించాలని, అలాగే మూఢనమ్మకాల నిర్మూలన కోసం చట్టం చేయాలని ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి వరల్డ్ నాలెడ్జ్ డేగా ఏప్రిల్ 14ను ధృవీకరించింది. దాన్ని పాటిస్తూ ఉన్నారు కూడా. కానీ కొంతమంది వర్గాలకే ఇక్కడ అంబేద్కర్ను చూపిస్తూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వారి గురించి చెప్పాలండి. జ్ఞానవంతుడు ఎవడైనా, వాడు ఏ కులపోడైనా, బాబాసాహెబ్ను చదివి అర్థం చేసుకున్నవాడు గుండెలో పెట్టుకుంటాడు. చదవని వాడు మైండ్లో విషయం పెట్టుకున్న మూర్ఖులకు బాబాసాహెబ్ నచ్చడు. కాబట్టి అలాంటి పనికిమాలిన వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ప్రపంచంలో జ్ఞానానికి విలువనిచ్చే ప్రతి దేశం బాబాసాహెబ్కు విలువనిస్తుంది. మేము కూడా విలువనిస్తాము. విలువను ఇవ్వడం ఇవ్వకపోవడం వాడి విజ్ఞతతో కూడింది. జై భీమ్. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మందకృష్ణకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని కామెంట్స్ కనబడతా ఉన్నాయి. ఆ కామెంట్స్ గురించి బ్రాహ్మణ సంఘాలు మందకృష్ణను విమర్శిస్తూ ఉన్నాయి. అది బ్రాహ్మణ సంఘాలు కావలసినంత పోర్షన్ వాళ్ళది వాళ్ళు పొందిళ్ళు. ఇప్పుడు పొందకుండా ఉన్నోళ్ళు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుళ్ళు. ఆ పోరాటంలో న్యాయం ఉందా లేదా చూడాలి తప్ప 100కి 2% కూడా లేని బ్రాహ్మణుల గురించి మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఈ మీడియా ఛానళ్ళు కూడా వాళ్ళ ముడ్లో మైకు పెట్టాల్సిన అక్కర్లేదు, మూతిలో మైకు పెట్టాల్సిన అక్కర్లేదు. అయ్యా మీ పని మీరు చేయండి అని చెప్పండి. మీకు చేతనైతే అన్ని మీడియా ఛానళ్ళు ఏ ఊర్లో ఎన్ని స్కూళ్ళు, కాలేజీలు, బ్రాండీ షాపులు, కంపెనీలు, మెడికల్ షాపులు, అలాగే రకరకాల భూములు, రియల్ ఎస్టేట్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జీలు, పోలీస్ ఆఫీసర్లు, ఉన్నత స్థాయిలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో 100కి 2% కదా. వాళ్ళ లెక్క తీసి వాళ్ళ లెక్క వాళ్ళకి ముట్టిందా లేదా మీరే, ఒకవేళ ముట్టకపోతే మనందరం చందాలు వేసుకుని వాళ్ళని ఫస్ట్ బాగు చేద్దాం. 100కి 2% ఉన్న బాగా తెలివికలైన బాపనులే పేదరికం ఉండి అన్యాయానికి గురైతే మిగిలిన 97 వాళ్ళ మాట ఏంది? 1000 సంవత్సరాలు చదువులేని వాళ్ళ గురించి ఎవడు మాట్లాడాలి? ఆ 2% వాళ్ళు ఎవరికో వచ్చిందని అచ్చిరాని మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. వాడికి విలువ ఇయ్యక్కర్లేదు. కడుపునోడు కలుపు కాలి ఆకలి మంటతో అవమానం దిగమింగినోడి యొక్క ఆవేదనకు మీ మైకులు పనికిరావాలి తప్ప హాయిగా కూర్చుని మా ఎవరికి సంబంధం లేని సంస్కృతంలో మీరు సంస్కృతంలో ఇంటర్వ్యూ చేయండి. మీరు సంస్కృతం ఎవడెవడు చూస్తాడో, ఎవడెవడు చదువుతాడో, ఎవడెవడు అర్థం చేసుకుంటాడో వాళ్ళు సంస్కృతంలో డిబేట్ పెట్టండి, ఓకేనా? లేదా వాళ్ళు మా తెలుగులో వాటిని అనువదించమని చెప్పండి. కాబట్టి 100కి 1-2% ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛానల్లో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వద్దు. ఇక్కడికి భారీ ఎత్తున వచ్చినటువంటి అంబేద్కరిస్టులను కూడా మనమైతే చూస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.